హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే ఏపీ ఎడ్సెట్ యొక్క రిజల్ట్స్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ రిజల్ట్స్ని మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో అనమాట ఇది. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎడ్సెట్ ఫలితాలు విడుదల అని చెప్పేసి మనకు ఒక పేపర్ ప్రకటన కూడా రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలలో ప్రవేశాలకు ఇటీవల నిర్వహించిన ఎడ్సెట్ 2025 ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లుగా ఎడ్సెట్ చైర్మన్ ఆచార్య కె గంగాధరరావు గారు, కన్వీనర్ గారు ఆచార్య ఏపీవీఎస్ స్వామి గారు తెలపడం జరిగిందనమాట. సో ఫలితాలకు సంబంధించిన వెబ్సైట్ని అయితే పొందుపరిచారనమాట. ఎడ్సెట్కు మొత్తం 14,612 మంది హాజరు కాగా 14,527 మంది అర్హత సాధించారనమాట. సో చాలా గొప్ప అచీవ్మెంట్ అని వచ్చేది. సో చాలా ఎక్కువ శాతం, ఆల్మోస్ట్ 90% పైనే మనకి అందరూ క్వాలిఫై కావడం జరిగింది. ఇప్పుడు వీటిని మీరు అఫీషియల్గా ఆన్లైన్లో ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తాను. డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇదే ఏపీ ఎడ్సెట్ యొక్క అఫీషియల్ సైటు. ఇందులో మీరు రిజల్ట్స్, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి 2 ఆప్షన్లు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక రిజల్ట్స్ని చూద్దాం అనుకుంటే రిజల్ట్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, ఎడ్సెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు కనబడుతుంది. వ్యూ రిజల్ట్స్ క్లిక్ చేయగానే మీకు మీ యొక్క రిజల్ట్స్ రావడమే జరుగుతుందన్నమాట. లేదు ర్యాంక్ కార్డు కావాలనుకుంటే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, మీ యొక్క ఎడ్సెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ క్లిక్ చేయగానే మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ కావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు మీ యొక్క ఎడ్సెట్ యొక్క రిజల్ట్స్ చూసుకోవచ్చు, ర్యాంక్ కార్డ్ని కూడా చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి.